హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మీకు అందరికీ తెలుసు, ఈ సందర్భంగా మనము ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యేకంగా, ఎందుకంటే వారికి 2 సబ్జెక్టులతో కూడినటువంటి కోర్సు మన సిద్ధంగా ఉంది. ఆ కోర్సు కనుక చూస్తే మీరు సైకాలజీ మరియు పర్స్పెక్టివ్కి సంబంధించి 2 సబ్జెక్టుతో కూడినటువంటి కోర్సు మరియు పుస్తకంపై మనం ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. మరియు నూతన సంవత్సరంలో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ వచ్చింది, పరీక్ష రాస్తున్నారు, మెయిన్ పరీక్ష. కాబట్టి వారికి కూడా ఈ యొక్క డిప్యూటీ డిఓ కోర్సుపై మనం అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరియు తెలంగాణలో టెట్ రాసే అభ్యర్థులు ఖచ్చితంగా కూడా క్విక్ రివిజన్ వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. చాలా మంది చూశారు, 1కి 2 సార్లు చూడండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 25కు పైగా ప్రశ్నలు గుర్తిస్తారు 100%. కాబట్టి ఆ క్విక్ ర్యాపిడ్ రివిజన్ వీడియో చేయండి, 30కి 30 మార్కులు ఈజీగా తెచ్చుకోండి. మరియు అంతేకాకుండా మన యాప్లో మీకు తెలుసు, ఈరోజు గ్రాండ్ టెస్ట్ ఉంది. చాలా వేల మంది సన్నాహం అవుతున్నారు. సైకాలజీ పూర్తిగా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు, ఉద్యోగాలను సాధిస్తారు. ఇంకా ఎవరైనా ఉచిత పరీక్షలు రాయకపోతే ఇంకా వారు రాసుకునే అవకాశాన్ని కల్పించాం 2 సార్లు. అనుమానాలుంటే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మన యాప్ మీ దగ్గర ఉండాలి 100%. మరియు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు తెలుసు, వ్యక్తి అధ్యయన పద్ధతులు. చూస్తే చాలా చిన్న బిట్స్, డైరెక్ట్ బిట్స్, కానీ చాలా కన్ఫ్యూజన్ బిట్స్. కేవలం సబ్జెక్ట్ పైన పట్టున్న వాళ్ళు, సబ్జెక్ట్ గ్రిప్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. మీరు చేయగలరా లేదా చెక్ చేసుకోండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ సమాచారం కోసం, సమయం వృధా కాకుండా మీకు ఉపయోగపడే ఛానల్. మీకు మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేంత వరకు మీకు తోడుంటాం. ఖచ్చితంగా ఈ ప్రశ్నలు చేయకపోతే మీరు ప్రశ్నార్థకంగా మిగిలిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు నాతో పాటు సాల్వ్ చేయండి. ఈ అద్భుతమైన ఆఫర్ను వినియోగించుకోండి. అద్భుతమైన ట్రిక్స్ ఉంటాయి, కోడింగ్స్ ఉంటాయి, ఈజీగా సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. క్లాసులు వినాలి, కొత్త ప్రశ్న వచ్చినా చేయాలి అంటే ఒక్కసారైనా మీరు ఖచ్చితంగా వినాలి. విని పుస్తకం చదువుకోవాలి. పుస్తకం పైన కూడా ఆఫర్ ఇచ్చాం. మరియు అంతేకాకుండా ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి. దయచేసి రివిజన్ వీడియో చూడండి. ఖచ్చితంగా ఎవరైనా ఇంకా పరీక్షలు రాయకపోతే ఖచ్చితంగా రాయండి. చూస్తే మొదటి ప్రశ్న, ఇంట్రోస్పెక్షన్ అనగా ఇంగ్లీష్లో ఇంట్రోస్పెక్షన్ అంటే అంతఃపరీక్షణ పద్ధతి. మరి ఇంట్రోస్పెక్షన్ అంటే ఏమిటి? అంటే లోపలికి చూడడమా, బయటికి చూడడమా, ఇతరులను చూడడమా, తనకు తాను చూడడమా? ఇంట్రోస్పెక్షన్ అనే పదం ఇంట్రో మరియు స్పియర్ అనే 2 పదాల కలయిక. మీకు తెలుసు, అవి 2 కూడా లాటిన్ భాషా పదాలు. డైరెక్ట్గా మరి ఇంట్రోస్పెక్షన్ అనగా ఇంగ్లీష్లో లుకింగ్ అవుట్ సైడా, లుకింగ్ విత్ ఇనా, లుకింగ్ వితౌటా, లుకింగ్ ఫర్ సమ్వనా? అంటే బయటికి చూస్తామా, లోపలికి చూస్తామా, నీ లోపలికి నువ్వు చూస్తావా, నువ్వు ఇతరులను చూస్తావా అనే కాన్సెప్ట్ ఇక్కడ. మరి ఇంట్రోస్పెక్షన్ అంటే లుకింగ్ విత్ ఇన్. ఒక వ్యక్తి తన లోపలికి తాను తొంగి చూడడాన్ని అంతఃపరీక్షణ అంటారు. కాబట్టి ఆన్సర్ లుకింగ్ విత్ ఇన్. మరి రెండో ప్రశ్న, సంరచనాత్మకవాదం ఏ అంశాలతో కూడుకొని ఉంది? సంరక్షణాత్మకవాదం పై ఆధారపడ్డ సిద్ధాంతమే, పద్ధతే అంతఃపరీక్షణ పద్ధతి. సంరక్షణాత్మకవాదానికి మూల పురుషులు ఊంట్ మరియు టిష్నర్, అంటే ఊటీ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. రచనలు ఊటీలో చేస్తారని గుర్తుపెట్టుకోమని చెప్పాము. మరి దీనికి ఏ అంశాలతో కూడి ఉంటుంది సంరచనాత్మకవాదం? అంటే ఏ అంశాలపై ప్రభావితమై ఉంటుంది, ఏ అంశాలతో కూడుకొని ఉంటుంది? చూడండి, మెదడు స్వీయ విమర్శ తదానుభూతి ఒక ఆప్షన్, మనస్సు వ్యక్తిగత సంవేదనలు ప్రత్యక్షాలు మరొక ఆప్షన్, గుండె శరీరము ఆత్మ, మరియు అందము ప్రకృతి చెట్లు. 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా ఖచ్చితంగా ఆన్సర్ తప్ప మిగతా 3 ఫోకస్ చేస్తారు. మరి ఆన్సర్ మీకు తెలుసు, సంరచనాత్మకవాదం అంటే మనసు వ్యక్తిగత సంవేదనలు ప్రత్యక్షాలు అనే 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మారు పేర్ల పైన ప్రశ్నలు ఇస్తున్నాను, జాగ్రత్త. మారు పేర్లు చాలా ఉంటాయి ఒక్కొక్క పద్ధతికి. నియంత్రిత పరిశీలనకు మారు పేరు కానిది ఏది? చూడండి, కృత్రిమ పరిశీలన,
కల్పిత పరిశీలన, ప్రయోగ పరిశీలన, అనియంత్రిత పరిశీలన. మరి నియంత్రితకు ఆపోజిట్ అనియంత్రిత పరిశీలన. మరి మీకు ఒక డౌట్ రావాలి, కృత్రిమ పరిశీలన అన్నా, కల్పిత పరిశీలన అన్నా, ప్రయోగ పరిశీలన, ఈ మూడు కూడా దేనికి మారు పేర్లు? నియంత్రిత పరిశీలనకు మారు పేర్లు అని గుర్తుపెట్టుకోండి. నియంత్రిత పరిశీలనకు మారు పేర్లు అని గుర్తుపెట్టుకోండి. చూడండి, కొన్ని నిర్వచనాలు లేని ప్రశ్నాపత్రం ఉండదు. నిర్వచనం కనుక మీరు నేర్చుకోకపోతే మనం నిర్వచించుకోలేము మనగా. మరి పరిశీలన అనగా ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట అని అన్నది ఎవరు? ఒకరు అట్కిన్సన్, హమ్మర్సిలే, యంగ్ మరియు అగస్టీన్. ఈ మాట అన్నది ఎవరంటే ఆన్సర్ యంగ్ అనే వ్యక్తి అనడం జరిగింది. మీరు యంగ్ అయ్యారు, ఇంతవరకు యంగ్ స్టేజ్లో ఉన్నారు. యంగ్ బాయ్ అంటాం. యంగ్ బాయ్ కావడానికి ఒక్కసారిగా హఠాత్తుగా మనం యంగ్ కాలేము. ఒక క్రమ పద్ధతిలో అన్ని దశలు దాటుకుంటూ యంగ్ అవుతాం. కాబట్టి యంగ్ ఆన్సర్ ఇలా క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, డిఎస్సిలో ఉద్యోగం సాధించిన అమ్మాయి తన సంతోషాన్ని, తను పడ్డ కష్టాలను, అనుభవాలను చెప్పుటకు అనువైన పద్ధతి. డిఎస్సిలో జాబ్ వచ్చింది, ఈరోజు సంతోషంగా ఆమె ముందు మైక్ పెట్టాం. ఎలా కష్టపడ్డావు? నేను చాలా కష్టపడ్డాను, చాలా త్యాగం చేశాను, చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు, సూటిపోటి మాటలు పడ్డాను. ఆ విషయం తనకు తానుగా బయటికి వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తనకు తానుగా అనుభవించింది, ఎవరు చూడలేదు. కాబట్టి ఆమె లోపలికి మనం తొంగి చూడలేము. కాబట్టి ఆమె చెప్పే పద్ధతిని మీకందరికీ తెలుసు. ఏ పద్ధతి అంటే అంత పరిశీలన పద్ధతి. క్లియర్? మరి వ్యక్తి చరిత్ర అంటే మీకు తెలుసు, కేస్ స్టడీ. మరి సంఘటన రచన వేరే కాన్సెప్ట్, ప్రయోగ పద్ధతి వేరే కాన్సెప్ట్. చూడండి, స్వతంత్ర చరంతో పాటు వేరే అంశం వల్ల కూడా పరతంత్ర చరంలో మార్పు వస్తే ఆ వేరే అంశాన్ని ఏమంటారు? స్వతంత్ర చరంతో పాటు వేరే అంశం వల్ల కూడా పరతంత్ర చరంలో మార్పు వస్తే, చూడండి, సాధారణంగా పరతంత్ర చరం అనేది స్వతంత్ర చరంపై ఆధారపడి ఉంటుంది. స్వతంత్ర చరం ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. కానీ అనుకోకుండా మధ్యలో కొన్ని సంఘటనల వల్ల మనం పరిశోధన చేసినప్పుడు కరెంటు పోవడం, ప్రయోజని అలసట, మానసిక స్థితి, హఠాత్తు పరిణామాలు జరగడం వల్ల కూడా పరతంత్ర చరంలో ఫలితాల్లో మార్పు వస్తాయి. దాన్నే మనము జోక్య చరమని, ఇంటర్వేనింగ్ వేరియబుల్ అని, దాన్నే మధ్యస్థ చరమని అంటాం. మధ్యస్థ చరాన్ని మళ్ళీ నియంత్రించే పద్ధతులు ఉన్నాయి. నివారణ పద్ధతి, సమజోడి పద్ధతి, సమూహ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం పైన ప్రశ్నలు చాలా వస్తున్నాయి. మరి ఇక్కడ మీకు తెలుసు జోక్య చరం, దీన్నే మనం ఏమంటామంటే మధ్యస్థ చరం అంటాం. క్లియర్? అన్ని అధ్యయన పద్ధతుల్లో ఇది అత్యంత విశ్వసనీయమైన పద్ధతి. విశ్వసనీయత అంటే నిలకడ. ఈ మాట అన్నది రాస్ అంటే ఎన్నిసార్లు పరిశోధన చేసినప్పటికీ, పరిశీలన చేసినప్పటికీ అదే రిజల్ట్ వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు. మరి విశ్వసనీయత ఏ పద్ధతిలో ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్. ఆన్సర్ సింపుల్గా ప్రయోగ పద్ధతిలో ఉంటుంది. ఆన్సర్ ప్రయోగ పద్ధతి అంటేనే అత్యంత శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయమైన పద్ధతి. ఇక్కడ చూడండి, జంగం విశ్వనాథ్ సార్ తన యాప్లో సైకాలజీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఆ పరీక్షలు పెట్టకుండా రాయని వారికి మాత్రమే పరీక్షలు పెట్టడం. ప్రయోగ పద్ధతిలో ఈ అంశం దేనిని పోలి ఉంటుంది? చూడండి ఒకసారి, పరీక్షలు రాసిన వారికి పెట్టకుండా అంటే వారిని తీసివేసి వారిని పక్కకు పెట్టి మనం కొత్త వారికి పరీక్షలు పెడుతున్నాం. ఆల్రెడీ రాశారు కాబట్టి. బాగా పరిశోధనలో భాగంగా క్రికెట్ బాగా వచ్చిన వారు రాని వారికి మధ్య పోటీ పెట్టినప్పుడు బాగా వచ్చిన వారిని ప్రయోగం నుంచి తీసివేసి తర్వాత ప్రయోగం నిర్వహించాలి. ఎందుకంటే వారు ఖచ్చితంగా ప్రయోగ ఫలితాలను తారుమారు చేస్తారు. నేను తీసివేశాను. ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రశ్న కనుక తీసుకుంటే సింపుల్గా నివారణ పద్ధతి, ఎలిమినేషన్ మెథడ్. ఆన్సర్ నివారణ పద్ధతి. మరి ప్రయోగ పద్ధతిలో 5వ సోపానం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దత్తాంశ విశ్లేషణ, నిర్ధారణకు రావడం, సమస్య నిర్ధారణ,
దత్తాంశ సేకరణ. మీకు తెలుసు మొత్తం, మీకు మెథడ్లో కూడా ఉంటుంది. ప్రయోగ పద్ధతిలో 5వ సోపానం అడిగినప్పుడు 5వదైనా లాస్ట్ కాదు, సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, ఇలా మొత్తం 7 సోపానాలు ఎప్పుడే కానీ స్టెప్ బై స్టెప్ వరుసగా సీక్వెన్స్లో నేర్చుకోవాలి. ఇది మీకు మెథడ్లో ఉంటుంది, అందరూ చేస్తారు. మరి 5వ సోపానం అంటే సింపుల్గా దత్తాంశం యొక్క విశ్లేషణ అనేటువంటిది 5వ సోపానం. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి, మారుపేర్ల పైన ప్రశ్నలు ఎలా వస్తున్నాయి. ప్రణాళికారహితమైన ఇంటర్వ్యూను తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఇంతకు ప్రణాళికారహితమైన ఇంటర్వ్యూకు మారుపేర్లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ప్రణాళికారహితమైన ఇంటర్వ్యూనే అసంచరితన, అసంరచిత ఇంటర్వ్యూవా? అసంచరిత, సంచరిత ఇవన్నీ పరిశీలన పద్ధతిలోని. కానీ ఇక్కడ చూస్తే ప్రణాళికారహితమైన ఇంటర్వ్యూ అంటే అసంచరిత, అసంరచిత ఇంటర్వ్యూ. మరి అసంరచిత ఇంటర్వ్యూని ఎవరు ప్రతిపాదించారు? పోనీ ఇంటర్వ్యూ పద్ధతినేమో మొకాబే. మరి సంరచిత ఇంటర్వ్యూని ఎవరు కాదు? అసంరచిత ఇంటర్వ్యూని, ప్రణాళికాబద్ధమైన ఇంటర్వ్యూని మీకు తెలుసు కార్ల్ రోజర్స్. నేను ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీరు ఆన్సర్ మీకు రావాలి, అప్పుడే మీరు బాగా చదివినట్టు. రైట్. ఖండఛేద ఉపగమమును ఇలా పిలవరు. చూడండి, సంకీర్ణ పద్ధతి, తిర్యక్ పద్ధతి, అడ్డుకోత పద్ధతి మరియు భిన్న సంస్కృతుల ఉపగమం. చూస్తే ఖండఛేద ఉపగమానికి చాలా పేర్లున్నాయి. ఒకటి సంకీర్ణ పద్ధతి, తిర్యక్ పద్ధతి, అడ్డుకోత పద్ధతి, క్రాస్ సెక్షనల్ మెథడ్, ఇవన్నీ కూడా ఒకటే పద్ధతులు. మరి ఇక్కడ చూస్తే భిన్న సంస్కృతుల ఉపగమం అనేటువంటిది వేరే పేరు. భిన్న సంస్కృతుల ఉపగమాన్ని మనం సింపుల్గా క్రాస్ కల్చరల్ అప్రోచ్, ఒక సంస్కృతికి మరొక సంస్కృతికి గల తేడాలను అంచనా వేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాము. రైట్. ఏ సంస్కృతుల బాలల హక్కులకు అనుగుణంగా ఉన్నాయో గ్రహించుటకు అనువైన పద్ధతి. ఏ సంస్కృతులు బాలలకు విలువ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు, వారి కోరికలను తీరుస్తున్నారు అని తెలుసుకున్నటకు అనువైన పద్ధతి పుస్తకంలో ఉన్నదే ఒక పద్ధతి. హక్కుల గురించి, బాలల గురించి, సంస్కృతుల గురించి. అదే మనకు తెలుసు భిన్న సంస్కృతుల ఉపగమం. దాన్నే క్రాస్ కల్చరల్ అప్రోచ్. కల్చరల్ అనే పదం ఉంటే సంస్కృతి. నాకు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చీకటి అంటే భయం, ఎందుకంటే నాకు తీపి అంటే ఇష్టం, ఎందుకంటే నేను పెద్ద స్థాయిలో ఉంటాను, ఎందుకంటే ఇలా అసంపూర్తి వాక్యాలను ఇచ్చి రాయమని చెప్పడం ఏ పద్ధతి? నాకు చీకటి అంటే భయం, నేనే గనక సీఎం అయితే, నాకే గనక ఉద్యోగం వస్తే అని ఇలా అసంపూర్తికి ఇస్తే దాన్ని ఏమంటారు? ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం రాయించి తెలుసుకునే పద్ధతిని వ్యాసరూప ప్రశ్నల, స్వేచ్ఛాపూరిత ప్రశ్నల, శోధికా ప్రశ్నల. శోధిక అంటే చెక్ లిస్ట్, మీకు తెలుసు చెక్ లిస్ట్, ఎస్ ఆర్ నో. వ్యాసరూప ప్రశ్నలు అంటే మీకు తెలియదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జామ్లో ఒక ప్రశ్న ఇచ్చి పూర్తిగా దాని సమాధానం రాయమంటే, కానీ ఇక్కడ అసంపూర్తి అన్నాను కాబట్టి స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాలు రాయడానికి అనువైంది స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. దీంట్లో మేజర్గా లిమిట్ అంటూ ఉండదు, ఇక్కడ అసంపూర్తి ప్రశ్నలు ఉంటాయి. ఈ పద్ధతిలో సభ్యులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వారిని పరిశీలించడం వీలు కాదు. ఏ పద్ధతిలో అంటే మీకు తెలుసు లాంగిట్యూడినల్ మెథడ్ అని మీరు విన్నారు. దీర్ఘకాలిక ఉపగమంలో భాగంగా ఒక బాలుడు చిన్నప్పటి నుండి ఎలా పెరుగుతున్నాడో చూస్తాం. అంటే ఎక్కువ రోజులు ఒక వ్యక్తిని గ్రహిస్తాం, ఒక సంస్థను గ్రహిస్తాం, ఒక విద్యార్థిని గ్రహిస్తాం. కానీ ఆ విద్యార్థిని మనం ఎక్కువ రోజులు గ్రహించాలనుకున్నప్పుడు, చూడాలనుకున్నప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి కనుక ట్రాన్స్ఫర్ అయి బదిలీపై వెళ్ళిపోతే, లేక వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయితే, జిల్లా మారితే, ప్రాంతం మారితే, పాఠశాల మారితే మనకు కష్టం. కాబట్టి అది ఏ మెథడ్ అంటున్నాను? ఆన్సర్ వచ్చేసి మనకు తెలుసు అనుధైర్య పద్ధతి, సంకీర్ణ పద్ధతి రెండు. అనుధైర్య పద్ధతి అంటే లాంగిట్యూడినల్ ఎక్కువ రోజులు చేస్తాం. కానీ ఎక్కువ రోజులు చేయాలంటే పిల్లవాడు మారకూడదు, అదే ప్రదేశంలో ఉండాలి. సింపుల్ డైరెక్ట్ ప్రశ్న నేను చెప్పాను. అందుకనే ప్రెస్కాట్
ఏ పద్ధతిలోని అంశాలను సూచించాడు? ఇంత ప్రెస్కాట్ అనే వ్యక్తి ఎవరు? ప్రెస్కాట్ చూడండి, ఇక్కడ ప్రయోగ పద్ధతి, అంత పరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, సంఘటన రచనా పద్ధతి. ప్రయోగ పద్ధతిలో శాస్త్రవేత్తలు లేరు. అంత పరీక్షణ పద్ధతికి సెయింట్ అగస్టిన్. పరిశీలన పద్ధతిలో శాస్త్రవేత్తలు లేరు. 4 రకాలు ఉన్నాయి. సంఘటన రచనా పద్ధతిలో ఒక సంఘటన ఎప్పుడు జరిగింది, టైం ఏమిటి, డేట్ ఏమిటి, తరగతి ఏమిటి, ఎందుకు జరిగింది అనే అంశాలు ఎలా రాయాలి, సంఘటన రచనా పద్ధతిలో ఎలా రాయాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ప్రెస్కాట్ పద్ధతి, సంఘటన రచనా పద్ధతి. క్రింది వానిలో మారు పేర్లకు సంబంధించి సరికానిది. మారు పేర్లు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మారు పేర్లు మీరు కన్ఫ్యూజ్ అయ్యేది మారు పేర్ల దగ్గర. క్రాస్ సెక్షనల్ మెథడ్, తిరియక్ పద్ధతి కరెక్టా కాదా మీరు ఆలోచించండి. క్రాస్ కల్చరల్ పద్ధతి, సంకీర్ణ పద్ధతి కరెక్టా కాదా. సంరచిత ఇంటర్వ్యూ, ప్రణాళికాబద్ధమైన ఇంటర్వ్యూ. చికిత్సా పద్ధతి, కేస్ స్టడీ. చికిత్సా పద్ధతికి కేస్ స్టడీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. కేస్ స్టడీ, చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి మరియు క్లినికల్ మెథడ్, ఇది కరెక్టే. సంరచిత అంటే ఇది ప్రణాళికాబద్ధమైన ఇంటర్వ్యూ. అసంరచిత ప్రణాళిక లేని ఇంటర్వ్యూ, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. క్రాస్ కల్చరల్ అప్రోచ్కి సంకీర్ణ పద్ధతి అనేటువంటిది కరెక్ట్ కాదు. క్రాస్ కల్చరల్ అప్రోచ్కి సంకీర్ణ పద్ధతి కరెక్ట్ కాదు. క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటే తిరియక్ పద్ధతి కరెక్ట్. మరి క్రాస్ కల్చరల్ అప్రోచ్ అంటే మీకు తెలుసు, భిన్న సంస్కృతుల ఉపగమం. మరి సంకీర్ణ పద్ధతి అని దేనికి పేరు అంటే తిరియక్ పద్ధతికి, క్రాస్ సెక్షనల్ పద్ధతికి పేరు. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది ఆన్సర్. నెక్స్ట్, అబ్జర్వేషన్ డోమ్ను ఎక్కువగా ఏ పరిశీలనలో ఉపయోగిస్తారు? అబ్జర్వేషన్ డోమ్ అంటే ఒకవైపు తెర. దీన్ని గెసల్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. అవతల వారికి, తెర లోపల ఉన్న వారికి 1 వే విజన్ స్క్రీన్ ఇది. లోపల ఉన్న వారికి తెలియదు మేము పరిశీలించబడుతున్నామని. మరి ఏ పరిశీలనలో అబ్జర్వేషన్ డోమ్ కానీ మరియు సీసీ కెమెరాలు కానీ ఆడియో వీడియో పరికరాలు కానీ మనం ఉన్నటువంటి పరిశీలన పద్ధతిలో ఏ దాంట్లో ఉపయోగిస్తామంటే అసంరచిత సహభాగేతర పరిశీలన. సహభాగేతరకు మనకు తెలుసు అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలనలో ఉపయోగిస్తాం. దాన్నే సహభాగేతర పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్, సమస్య నిర్ధారణ నివారణ. సమస్య పసిగట్టాలి, తర్వాత నివారణ. నివారణ అంటే రాకుండా చేయాలి. చికిత్స అంటే వచ్చిన తర్వాత చేసేది చికిత్స, రాకుండా చేసేది నివారణ. మరి ఈ 2 దశలు మనకి ఏ పద్ధతిలో కనిపిస్తాయి? ఇంటర్వ్యూయా, సర్వేనా, కేస్ స్టడీయా? ప్రయోగ పద్ధతి అంటే కేస్ స్టడీ. చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆన్సర్ కేస్ స్టడీ. నెక్స్ట్, తొంగి చూచుట. తొంగి చూచుట అనే పదానికి సమాన అర్థాన్నిచ్చే ఇంగ్లీష్ పదం. చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి ప్రశ్నలన్నీ. డైరెక్ట్ ప్రశ్నలు కానీ కన్ఫ్యూజ్. మేము చేయగలుగుతాం అనుకుంటారు, డెప్త్ లోతు తెలియని వారు చేయలేరు. తొంగి చూచుట. తొంగి చూట అంటే మీకు తెలుసు ఇంట్రోస్పెక్షన్ అనే పదం. ఇంట్రో, స్పియర్ అనే 2 లాటిన్ భాషా పదాల కలయిక. ఇంట్రో అంటే లోపలికి, మరి తొంగి చూచుట అంటే స్పియర్. స్పియర్ అంటే తొంగి చూచుట. తొంగి చూచుట ఆన్సర్ స్పియర్. నెక్స్ట్, చాలా బాగుంది క్వశ్చన్. ఒక అమ్మాయిని ఏప్రిల్ 1 రోజున ఏప్రిల్ ఫూల్ చేసి ఆమె ఎలా ప్రతిస్పందిస్తుందో చూడడం ఈ పరిశీలన. ఒక అమ్మాయిని భయపెట్టో, బాధ పెట్టో, సర్ప్రైజ్ ఇచ్చో మనం గనక పరిశీలిస్తే, కావాలని పరిశీలిస్తున్నాం కాబట్టి అది ఏ పరిశీలన? చూడండి, ప్రశ్నల మోడల్ మారిపోయాయి, అప్డేట్ అయ్యాయి, టిపికల్ అప్లికేషన్. మరి మీరు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఏ పుస్తకాలు చదువుతున్నారు, ఏ క్లాసులు వింటున్నారు? అప్డేట్ కాకపోతే మీరు అవుట్డేటెడ్ అయిపోతారు, జాగ్రత్త. మరి ఏప్రిల్ ఫుల్ చేసి కనుక అమ్మాయిని పరిశీలిస్తే అది ఏ పరిశీలన? సహభాగీయ, ఆమెతో కలిసి ఉండా, కల్పితన, సహభాగేతరన, అనియంత్రితన అంటే కల్పిత, కృత్రిమ పరిశీలన. దీన్ని కల్పిత పరిశీలనకు మరొక పేరు కృత్రిమ పరిశీలన అంటారు. కాబట్టి ఆన్సర్ కల్పిత పరిశీలన. ఇవి 20 క్వశ్చన్లు. చాలామంది పప్పులో కాలేస్తారు, ఈజీ అనుకుంటారు, కానీ మార్కులు చూసుకున్న తర్వాత మాత్రం తప్పులు పోతాయి. నష్టం లేదు, ఇంకా సమయం ఉంది. మీరు మీకు ఆల్రెడీ 5,000 ప్రశ్నలతో కూడినటువంటి
బిడ్ బ్యాంక్ కోర్స్ కేవలం 49 రూపాయలకి అందిస్తున్నాను. విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. దయచేసి ఏ అనుమానాలు ఉన్నా సరే మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మమ్మల్ని ఉపయోగించుకోండి. మమ్మల్ని మీరు ఉపయోగించుకోకపోతే మీరు ఎవరికి ఉపయోగపడలేదు. సో ఆల్ ద బెస్ట్.